2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. రైట్ ను మనతో పాటు ఉన్నారు జగదీష్ గారు, బిజినెస్ కోచ్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి సిరీస్ ఆఫ్ ఎపిసోడ్లో ఈరోజు ఈ 6th ఎపిసోడ్లో మనకి చాలామంది అనుకుంటారు మంచి ఐడియా ఉంది నా దగ్గర, నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని. కానీ ఐడియా ఒకటే ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా ప్లానింగ్ కూడా అవసరము అని చెప్తూ ఉన్నారు. మరి బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఐడియాతో పాటు ప్లానింగ్ ఏ విధంగా చేసుకోవాలి అన్న దాని మీద మనకి క్లారిటీ ఇవ్వడానికి జగదీష్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. సార్, మీరు అన్నట్టుగానే మరి చాలా మందికి మంచి మంచి ఐడియాలు వస్తూ ఉంటాయి. అంటారు కూడా ఒక ఐడియా చాలు జీవితాన్ని మార్చడానికి. మరి ఐడియా ఒకటి సరిపోదు, బిజినెస్ ప్లానింగ్ కూడా అవసరం అంటారా? చాలా అంటే చాలా అవసరం. మన ఎపిసోడ్లో ఇది చాలా చాలా కీలకం. ప్రతిదీ ముఖ్యమే, ఇది చాలా ముఖ్యం. చాలా అంటే చాలా ముఖ్యం. ఒక 1 crore పెట్టి చేద్దాం అనుకున్నారనుకో, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్నో ఎవరినో అడగాలనుకో, సపోజ్ వాళ్ళకి ఏదన్నా ఎలా చేస్తామని అడిగితే ఒక స్పష్టత ఇవ్వాలి కదా. వెర్బల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనుకో, వెర్బల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థం కాదు కదా. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, అలా చేద్దాం అనుకుంటున్నా, ఇలా చేద్దాం అనుకుంటున్నా, గాలిలో చెప్తా ఉన్నాను అనుకో. చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు. చాలామంది నేను చూస్తూ ఉంటాను, మంచి ఐడియా ఉంటుంది, నేను ఇలా చేస్తా అలా చేస్తాను, చాలామంది దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఎవరు వాళ్ళని కరెక్ట్ చేయరు. మీరు ఒక ప్లాన్ తీసుకొని రమ్మని ఎవరు చెప్పరు. ఎందుకు చెప్పరంటే అసలు వాళ్ళకు కూడా తెలియదు. వీళ్ళు ఎవరినైతే కలుస్తున్నారో, చుట్టాలను కలవచ్చు, ఫ్రెండ్స్ని కలవచ్చు, ఎవరు బాబాయిని కలవచ్చు, ఇంకా పేరెంట్స్ని కలవచ్చు, ఎవరెవరో నైబర్స్ని కలవచ్చు, ఎవరెవరిని కలుస్తున్నారు. కానీ అంకుల్ నేను ఇలా చేస్తాను, నేను ఇలా తెస్తాను, నేను ఇలా నెలకి ఇలా 10,000 పీసులు సప్లై చేసిస్తే నాకు ఇంత డబ్బులు వచ్చేస్తాయి, ఇలా ఏదేదో చెప్తూ ఉంటారు. ఎంత పెట్టుబడి అవుతుందంటే ఒకసారి 10 లక్షలు అని చెప్తాడు, ఒకసారి 25 లక్షలు అని చెప్తాడు. ఇతనే డిఫరెంట్ పీపుల్కి చెప్పేటప్పుడు డిఫరెంట్ పద్ధతులు అవుతాయి. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళ దగ్గరే డబ్బులు ఉన్నాయనుకో, సరే వేరే వాళ్ళకి చెప్పడానికైతే ప్రణాళిక అవసరం, కానీ నా దగ్గరే డబ్బులు ఉన్నాయనుకో, నేనే ఆర్డర్ ఇచ్చుకుంటా, మిషన్లు నేనే ఇచ్చేసుకుంటా, నేను దానికి కాగితాలు కలవెందుకు, నాకు మైండ్లో అంతా ఉంది కదా, నాకు ఎంత ఎంప్లాయీస్ ఎంతమంది కావాలో నాకు తెలుసు కదా, ఎంత శాలరీలు అవుతాయి నాకు తెలుసు కదా, ఏంటి తెలుసు కదా, 2 లక్షలు అవుతాయి, 2 లక్షలు రా మెటీరియల్ అవుతాయి, 2 లక్షలు ఇది అవుతాయి, మిషన్లు ఇంతే కదా 20 లక్షలు, దానికోసం పేపర్ వర్క్ ఇవన్నీ ఏంటి. నేను ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఎంటర్‌ప్రెన్యూర్, నేను మన ఫెయిల్యూర్స్ ఎలా ఉంటాయి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో, బిజినెస్లో అనే దాని మీద మన ముందు ఎపిసోడ్స్లో మన డిస్కషన్ ఉంటుంది. బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ కారణం సరైన ప్రణాళిక చేయకపోవటమే. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను ఒక ఇల్లుని మనం కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకో, మనమే మన డబ్బులతో ప్లానింగ్ గీసుకోలేదు. నాకు ఎలా ఉండాలో తెలుసు. ఒక 2 bedroom హౌస్, కిటికీ ఎక్కడ ఉండాలి లేదా ఇంకోటి ఎట్లా ఉండాలో తెలుసు. నేనే మేస్త్రిని పెట్టి చేయించుకుంటా ఉన్నాను అనుకో, నేనేం చేయాల్సి వస్తుంది? ఎవ్రీ టైము మేస్త్రి దగ్గరికి వెళ్ళి ఇగో 10 feet పెట్టు, ఈరోజు ఇంత స్లాబ్ అయితే ఇంత థిక్నెస్ పెట్టు, మేస్త్రికి చెప్తా ఉండాలి. కిటికీ అక్కడ పెట్టు, ఇది ఈ డిస్టెన్స్ ఇక్కడ పెట్టు, ఇవన్నీ పెట్టు. ఎంత కష్టమో తెలుసా? మనమే దగ్గరుండి ఫుల్ టైం ఉన్నా కూడాను ప్రతి నిమిషం ఆ మేస్త్రి వెనకాల లేదు. సరే కాంట్రాక్టర్కి ఇచ్చామనుకో, కాంట్రాక్టర్కి ఇచ్చామని ఎలా చెప్పాలి? 4 కిటికీలు పెట్టమంటే మన ఉద్దేశం ఒక నార్త్ ఈస్ట్లో కిటికీ పెట్టమని, మూలకు పెట్టమని ఉద్దేశం అనుకో, ఆయన నార్త్ ఈస్ట్కి మధ్యలో పెడతాడు. మనం 10 feetని హైట్ పెట్టమన్నా అనుకో ఫ్లోరు, అతను బేస్మెంట్ నుంచి 10 feet తీసుకున్నాడు అనుకో, మనకు 6 feet వస్తుంది. 4 feet అయిపోయినాక 6 feet వస్తుంది కదా. ఇది మొత్తం రాడ్లు కట్ చేసేసిన తర్వాత అప్పుడు కనుక తెలిసిందనుకో ఎలా అవుతుంది? లేదు మనం కాంట్రాక్టర్కి ఇవ్వాలి, లేదు మనం ఉండట్లేదు, మనం ఎవరో మన ఫాదర్ ఇన్లానో లేకపోతే మన బ్రదర్నో లేకపోతే ఎవరినో సూపర్వైజర్నో మన తరపున ఒకరిని పెట్టి మేస్త్రిని చేయించుదాం అనుకోను, ఎలా కుదురుతుంది? లేదు, ఒక ప్రొఫెషనల్ ఫర్మ్కి అప్పచెప్తున్నాం. మన ఇల్లు 1 కోటి రూపాయలు కాస్ట్, మన ల్యాండ్ మన దగ్గర ఉంది, ప్రొఫెషనల్ కాంట్రాక్టర్కి అప్పచెప్తున్నాం. కాంట్రాక్టర్కి ఏ విధంగా చేయాలి? సో దానికి ఏం చేస్తున్నారు? ఆర్కిటెక్చర్ ఉంటాడు, డ్రాయింగ్ ఇస్తాడు, ఎంత ఐరన్ వాడాలి, ఎంత ఇది వాడాలి, ఎంత సైజు వాడాలి, ఏ ఫ్లోర్లు వాడాలి, ఎన్ని ఫ్లోర్లు, ఎంత స్క్వేర్ ఫీటు, ఎంత స్క్వేర్ యార్డ్స్, ఎన్ని బాత్రూములు, ఎన్ని ఇది, ఎక్కడి నుంచి డిస్టెన్స్, ఇవన్నీ ఉంటేనే కదా ఆ బ్లూ ప్రింట్ని ఎవరికైనా ఇచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా కట్టగలుగుతుంది. మరి ఒక ఇల్లు అది ఏమి మనకి మహా అయితే మనం దాన్ని రెంట్కి ఇస్తే మహా అయితే ఏదో 1 కోటి రూపాయలు ఇల్లు కడితే ఒక 20,000, 25,000, 30,000 రెంట్ ఇస్తుంది. అది తర్వాత మళ్ళీ అది కూలిపోద్ది. అది దానికి ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది. అదేమి మనకి వ్యాపారాన్ని ఇవ్వదు, అది ఆస్తి అంతే. అలా ఒక ఇల్లు కట్టడానికి గురించే ఒక మంచి బ్లూ ప్రింట్ అవసరమైనప్పుడు, జీవితానికి బ్లూ ప్రింట్, ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నామంటే నీ జీవితానికి బ్లూ ప్రింట్, అది నీ జీవితాన్ని లక్ష్యం. దానికి అది 5 లక్షల బిజినెస్ అయినా కానీ, ఈవెన్ నేనేం చెప్తానంటే 1,00,000 రూపాయల వ్యాపారం అయినా సరే,
ఈవెన్ 10,000 రూపాయల వ్యాపారమైనా సరే బ్లూ ప్రింట్ కావాలి, 1 కోటి రూపాయల వ్యాపారం అయినా సరే బ్లూ ప్రింట్ కావాలి. సో ఏముంటాయి ఈ బ్లూ ప్రింట్లో, ఏమేమి రిసోర్సెస్ కావాలి? సో బ్లూ ప్రింట్లో ఏంటంటే ఏమేమి ఉంటాయంటే ఆర్థికం, ఇందా మనం వనరుల గురించి మాట్లాడుకున్నాం కదా, రకరకాల వనరులు. సో ఆ వనరులు కాగితం మీద పెడుతున్నాం అంతే తేడా ఇక్కడ. ఆర్థిక వనరులు ఎలా కావాలి, ల్యాండ్కి ఎంత పడుతుంది, షెడ్కి ఎంత పడుతుంది, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఎంత, మంత్లీ ఓవర్ హెడ్స్ ఎంత, వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఎంత, రా మెటీరియల్కి ఎంత కాస్ట్ అవుతుంది, ఫైనాన్స్ ఎంత ప్రాఫిట్ ఫైనల్గా అక్కడ మిగులుతుంది, ఆర్థికంగా ఏమవుతుంది, మ్యాన్ పవర్ సంబంధించిన క్యాలిక్యులేషన్స్ చూపించాలి. ఎంతమంది మ్యాన్ పవర్ పడుతున్నారు, ఎంతమంది లేబర్ పడుతున్నారు, ఎంతమంది అడ్మిన్ స్టాఫ్ పడుతున్నారు, ఎంతమంది టెక్నీషియన్స్ పడుతున్నారు, ఎంతమంది వీళ్ళు పడుతున్నారు, అదొక బ్లూ ప్రింట్లో ప్రణాళికలో భాగంగా ఉండాలి. తర్వాత మనం ఇందాక ఖర్చులు అవి చెప్పుకున్నప్పుడు ఏంటంటే ఫైనాన్సెస్, మీన్స్ ఆఫ్ ఫైనాన్స్, ఓన్ ఫైనాన్స్ ఎంత పెడుతున్నాము, బ్యాంక్ నుంచి ఎంత తీసుకుంటున్నాం, పార్ట్నర్స్ ద్వారా మనం ఎంత తీసుకుంటున్నాము, అవి కావాలి. తర్వాత రా మెటీరియల్, మిషనరీ మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఆ మిషనరీ మ్యానుఫ్యాక్చరర్స్ కొటేషన్స్ తీసుకోవటం, 3 కొటేషన్సా 4 కొటేషన్సా ఎన్ని కొటేషన్స్, దాని అన్ని రికార్డ్ అంతా కూడా, అడిషనల్ ఎక్విప్మెంట్ ఎక్కడ దొరుకుతుంది, అవి కావాలి. సపోజ్ మనం ఒక ఫ్యాక్టరీ కూడా మనం కట్టాలనుకో, షెడ్ కట్టాలనుకో, ఆ షెడ్కి ఒక బ్లూ మ్యాప్, ఇందాక నేను చెప్పినట్టంటే మనం ఇంటికి జనరల్ కడుతున్నట్టు ఈ బ్లూ ప్రింట్లో అదొక బ్లూ ప్రింట్ అనమాట. అది డిజైన్లో డిజైన్, ఆ షెడ్ సైజ్ ఎంత, షెడ్ కొలత ఎంత, దానిలో మెషినరీ ఎంత, దాని కాస్టింగ్ ఎంత. తర్వాత మార్కెట్ రీసెర్చ్, అసలు మార్కెట్ ఎక్కడ ఉంది, మార్కెట్ ఎలా ఉంది, రీసెర్చ్ ఎక్కడ ఉంది, సో లభ్యత ఎలా ఉన్నాయి. తర్వాత వెండర్స్ మ్యాపింగ్, ఇంతకుముందు మన ఫాదర్ దగ్గరికి వెళ్ళాం లేదా మన బాబాయ్ దగ్గరికి వెళ్ళాం, బాబాయ్ ఇదిగో నేను మంచి ఐడియా ఉంది, నెలకు 10 లక్షల రూపాయలు లాభం వస్తుంది, నువ్వు 1 కోటి రూపాయలు పెడితే నీకు నేను వాటా ఇస్తాను, లేదంటే రిటర్న్స్ ఇస్తానంటే ఆయన నమ్మని వ్యక్తి చక్కటి బ్లూ ప్రింట్తో, ఒక 100 పేజీలో 50 పేజీలో బ్లూ ప్రింట్తో చక్కగా కలర్ఫుల్ డయాగ్రామ్స్ తీసుకుని వెళ్ళి, కలర్ఫుల్ ప్రొజెక్షన్స్, ప్రతిదీ డీటెయిల్డ్గా. టైం తీసుకో. ఇప్పుడు సినిమా చేయాలంటే ఒక హీరో దగ్గరికి బౌండెడ్ స్క్రిప్ట్తో వెళ్తే, ఇప్పుడు రాజమౌళి లాంటి వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఒక హీరో దగ్గరికి, ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు బౌండెడ్ స్క్రిప్ట్తో వెళ్తారు. ఏది అసలు సినిమా తీస్తారా లేదా, హీరో ఒప్పుకుంటాడో లేదో వాళ్ళకి తెలియదు. వాళ్ళు స్టోరీ రాశారు, డైలాగ్స్ రాస్తారు, స్క్రీన్ ప్లే రాస్తారు, ఎలా షార్ట్ తీస్తారు, ఎంత కాస్ట్ అవుతుంది. తేజ చిత్రం సినిమాకి ఆయన రామోజీరావు గారి దగ్గరికి అలాగే వెళ్ళాడంట. ఆయన తేజ గారు బౌండెడ్ స్క్రిప్ట్తో వెళ్ళి, ఇదిగో నేను ఇన్ని రోజుల్లో 30 రోజుల్లో సినిమా తీస్తాను సార్, 1 crore బడ్జెట్లో నేను ఇంత తీస్తానని చూపించగలిగితే ఈ గాట్ ద ఆపర్చునిటీ. అంటే నేను కన్స్ట్రక్షన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను, సినిమా ఇండస్ట్రీ ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఆ అవకాశాలు మనకి ఉన్నాయి. కాబట్టి ఈ బ్లూ ప్రింట్ని తయారు చేసుకోవటం, ఒక ప్రణాళిక, అన్ని రకాల కలిపి ప్రణాళిక కనుక తయారు చేస్తే మనం ఎవరైనా, అది ఫైనాన్సర్స్ నమ్ముతారు. ఈవెన్ బ్లూ ప్రింట్ ఉంటే ఒక ఎంప్లాయ్ ఉంటాడు, సీనియర్ ఎంప్లాయ్, ఆయన మన కంపెనీ పెట్టింది నిలబడుద్దో తెలియనప్పుడు అతను రాడు కదా, మనం పెట్టిన యూనిట్ నిలబడుద్దు. అదే మనం బ్లూ ప్రింట్ చూపించామనుకో, వేరే చోట పనిచేస్తున్నాడు, ఇదిగో అమ్మా ఇలా ప్రొజెక్షన్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయని చూపించామనుకో, అతను ఇంట్రెస్ట్ చూపిస్తాడు కదా. అట్లాగే రా మెటీరియల్ సప్లై చేసేవాడు ఉంటాడు, కొత్త యూనిట్కి అతను భయపడతా ఉంటాడు కదా, క్రెడిట్ ఇవ్వాలంటే ఇవ్వలేకపోవచ్చు కదా. ఇప్పుడు మనం కరెక్ట్గా బ్లూ ప్రింట్ చూపిస్తే అతను కన్విన్స్ అవుతాడు కదా. అంటే మ్యాన్ పవర్ కన్విన్స్ అవుతుంది, రా మెటీరియల్ సప్లయర్ కన్విన్స్ అవుతాడు, ఫైనాన్సర్ కన్విన్స్ అవుతాడు, పార్ట్నర్స్ కన్విన్స్ అవుతారు. మరి ప్రతి బిజినెస్ కి ఈ బిజినెస్ ప్లానింగ్ అనేది డిఫరెంట్ ఉంటుందా, లేదంటే సేమ్ ఉంటుందా? లేదు, సేమ్ ఉండదమ్మా. అంటే స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది. ఉపోద్ఘాతం, సమ్మరీ, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, ఫస్ట్ టోటల్ బిజినెస్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, తర్వాత అబౌట్ అస్, అంటే ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో, డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క టోటల్ ప్రొఫైల్ కావాలి, వాళ్ళ అనుభవం ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ టోటల్ ప్రతి వ్యక్తిది అనుభవం దానిలో సమ్మరీ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో భాగంగా ఉంటుంది. తర్వాత రా మెటీరియల్ లభ్యత గురించి ఉంటుంది, మార్కెట్ రీసెర్చ్ గురించి ఉంటుంది, తర్వాత మ్యాన్ పవర్ లభ్యత గురించి ఉంటుంది, మ్యాపింగ్, వనరుల మ్యాపింగ్ చేశాం కదా, ఆ వచ్చిన డీటెయిల్స్ని ఇక్కడ స్ట్రక్చర్లో పెడుతున్నాం. తర్వాత మిషనరీ కొటేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ బిజినెస్కి ఇప్పుడు 10 ఉంటాయి అప్రాక్సిమేట్లీ. బిజినెస్ టు బిజినెస్ ఏంటంటే ఒక 2-3 యాడ్ అవుతాయి, 2-3 రిమూవ్ అవుతాయి. తర్వాత ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ బిజినెస్ టు బిజినెస్ వేరే. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి పెట్టే సబ్జెక్ట్కి వేరు, ఒక ప్లాస్టిక్ యూనిట్కి పెట్టే సబ్జెక్ట్ లోపల వేరే ఉంటాయి. ప్రైమరీ ఎజెండా ఒకటే ఉంటుంది, లోపల ఇంటర్నల్ ఆ స్ట్రక్చర్ వేరు. ఈ 4-5 ఏళ్ల బ్యాలెన్స్ షీట్లు వేస్తాం, ప్రొజెక్షన్స్ వేస్తాం, ఇయర్లీ ఎంత ప్రాఫిట్లోకి వస్తుంది, మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 1 కోటి రూపాయలు పెడితే మనం ఫస్ట్ ఇయర్లో మనం ఎంత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నాం, సెకండ్ ఇయర్లో ఎంత తీసుకుంటున్నాం, మంచి ప్రాఫిట్లోకి ఎప్పుడు వెళ్తున్నాం, ఆ మంచి పీక్ ప్రాఫిట్ స్టేజ్
అందులో మనం చూపించాలన్నమాట. ఎలా సార్ ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి గైడెన్స్ తీసుకోవాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? ఇప్పుడు ఈ ఏదైతే స్క్రోలింగ్ అవుతుందమ్మా దానిలో 11 to 5 o'clock మనకి కనుక ఫోన్ చేయగలిగితే, సో ఫోన్ కాల్ కానీ ఆన్లైన్ ద్వారా కానీ లేకపోతే ఆఫ్లైన్లో కలవటానికి కానీ అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వెరీ నామినల్ ఫీజెస్ ఉంటాయి, చాలా నామినల్ ఫీజెస్, చాలా అంటే చాలా నామినల్గా ఉంటుందన్నమాట. మన మెయిన్ పాయింట్ ఆఫ్ ఏంటంటే సుమన్ టీవీ ఉద్దేశం కానీ బ్రాండ్ నెక్స్ట్ సొల్యూషన్స్ పరంగా నా ఉద్దేశం కానీ ఓ మంచి గైడెన్స్ ఇవ్వాలి, కస్టమర్స్కిను అసోసియేట్స్కి ఒక మంచి లాభం చేయాలి, వాళ్ళకు ఒక ఎంటర్ప్రీనియర్ ఎస్పెషల్లీ బడ్డింగ్ ఎంటర్ప్రీనియర్స్కి ఉమెన్ ఎంటర్ప్రీనియర్స్కి లాభం జరగాలనే ఆలోచనతోనే మనం వెళ్తున్నాం. అట్లాగే తొందరలోనే మనవి ఆన్లైన్ సెషన్స్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. అట్లాగే మనం ఆఫ్లైన్ కూడాను ఒక 1 day 2 day వర్క్షాప్స్ కూడా ఉంటుంది. సో మన వీడియోస్ రెగ్యులర్గా కనుక చూస్తూ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడాను అతి తొందరలో మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో అప్ టు డేట్ ఉండండి, మా దగ్గరికి టచ్లో ఉండండి, చక్కగా మీరు లాభం పొందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.